ఈ సంవత్సరం మలయాళంలో చాలా సినిమాలు విడుదలై సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఒకటి రెండు కాదు, చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఓటీటీలలో మలయాళం సినిమాలు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. కానీ ఒక సినిమా మాత్రం క్షణం క్షణం ఉత్కంఠ రేపే స్క్రీన్ ప్లే తో అదరగొడుతుంది. ఇదే సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆ సినిమా పేరు అదృశ్యం. ఈటీవీ విన్ లో అదృశ్యం సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ: జానకి, అపర్ణ బాలమురళి, అశ్విన్, సిద్ధార్థ మీనన్ ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు జానకి సంతన్పర అనే ఊరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి నేను నా స్నేహితుడు వివేక్ ని చంపి అడవిలో పాతిపెట్టానని చెబుతుంది. కానీ మొదట నమ్మని పోలీసులు ఆ తర్వాత ఇంటర్నల్ ఎంక్వైరీ జరిపి వివేక్ నిజంగా కనబడతలేదని తెలుసుకొని పాతిపెట్టిన అడవిలో మీడియాతో సహా వెళ్తారు. కానీ పాతిపెట్టిన స్థలంలో చూడగా అందులో నుంచి 2 శవాలు బయటికి వస్తాయి. దీంతో జానకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఇద్దరం కలిసి చేశామని చెప్తుంది. దీంతో రంగంలోకి జిల్లా ఎస్పీ హరీష్ ఉత్తమన్ దిగి దీని వెనక ఎవరున్నారు అనే కోణంలో విచారణ మొదలు పెడతారు. శవాలు ఎవరివి, ఆ తర్వాత ఏం జరిగింది, జానకి స్నేహితుడు వివేక్ ఏమయ్యారు, జానకి ఇదంతా ఎందుకు చేస్తుంది, పోలీస్ ఇన్స్పెక్టర్ నిజంగా తప్పు చేశారా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా తప్పకుండా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయాలంటే స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక సీన్ కి మరో సీన్ కి లింక్ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సినిమా చూసే ప్రేక్షకుల్లో కలగజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ ఇటువంటి రివెంజ్ డ్రామాను ఈ విధంగా కూడా తీయవచ్చా అనే విధంగా ఉంటుంది ఈ సినిమా. ఆడిది అంటే ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకొని ధైర్యంగా ఎదుర్కోవడం అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు దర్శకుడు. మొత్తం మీద ఒక మంచి ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ఈ సినిమాలో ముఖ్యంగా జానకి పాత్ర పోషించిన అపర్ణ బాలమురళి సహజంగా నటించారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా చేసిన హరీష్ ఉత్తమన్ నటించి మెప్పించారు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక చివరి మాట చెప్పాలంటే, ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా